ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల్లో 108 స్థానాలతో సత్తాచాటిన దళపతి విజయ్ ఇప్పుడు సీఎం పీఠం అధిరోహించే పనిలో పడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మరో 10 స్థానాల కోసం కలిసొచ్చే పార్టీల కోసం ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వామపక్షాలు కూడా జట్టు కట్టేందుకు రెడీ అయ్యాయి. దివంగత విజయాంత్కు పార్టీ డీఎంకేకు చేతులు కలపనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమిలోని ఇండియన్ యూనియన్, ముస్లిం లీగ్, వీసీకే పార్టీలు టీవీకేకు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయమని తేల్చి చెప్పాయి. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే 108 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి మరో 10 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, ఒక్క సీటు గెలిచిన డీఎండీకే మద్దతిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ రావడంతో రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు విజయ్. ఉదయం 11:30కు నెహ్రూ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు విజయ్. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని ఇప్పటికే ఈమెయిల్ ద్వారా గవర్నర్ను కోరారు. ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు. ఇక ఈ ఎన్నికల్లో చారిత్రక పరివర్తనాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించిందని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను చాలా కాలంగా ప్రభావితం చేస్తున్న ధన బలాన్ని ఈసారి తమిళ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. టీవీకేకు ఓటు వేయని వారిని కూడా తాను గౌరవిస్తానని, తాము చేసే పనిలో వారంతా భవిష్యత్తులో తమ పార్టీకి మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు దళపతి.